గొడవలకి వెళ్ళొద్దు, సంయమనం పాటించండి, కవ్వింపు చర్యలు చేస్తుంటారు, దానికి మీరు వెళ్ళకండి అని చెప్పి ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. మీరు ఫాలో అవ్వలేదేమో. విజయ్ స్టేట్మెంట్ ఇచ్చారా? గుడ్ ఈవినింగ్ అండి. మీ ప్యానల్ సభ్యులకి ప్రేక్షకులందరికి కూడా గుడ్ ఈవినింగ్. పాదయాత్ర ఏదో రెడ్డి గారు ఏదో చెప్తా ఉన్నారు నారాసుర అని. వీళ్ళకి ఇంకా ఈ పదజాలం పోలేదు. మనం ఎందుకు ఈ విధంగా ప్రజల చేత చిత్కరించబడ్డాం అనేటువంటి స్పృహ ఇంకా రాలేదు. ఇదే విధంగా 2019 ఎన్నికలప్పుడు కూడా నారాసుర రక్త చరిత్ర అని చెప్పి వాళ్ళ సొంత మీడియాలో ఫుల్ షీట్ పేపర్ కత్తి చంద్రబాబు నాయుడు గారి చేతి కత్తి పెట్టి నారాసుర రక్త చరిత్ర అని చెప్పి రాజకీయ లబ్ధి పొందారు. ఇప్పుడు ప్రజలు ఈడ్చి తంతే మధ్యలోది పోయి ఆ చివర ఒకటి ఈ చివర ఒకటి మిగిలింది. ఇంకా కూడా సిగ్గు లేకుండా ఈ రకంగా చంద్రబాబు నాయుడు గారి మీద అవాకులు చవాకులు పేలటం అంటే ఏదో పెద్దోడు కాబట్టి నేను ఇంకేం మాట్లాడలేకపోతా ఉన్నాను. అంటే మేము మా సంస్కృతి ఏంటంటే పెద్ద చిన్న గౌరవాలు ఉంటాయి, వీళ్ళకి అవన్నీ ఉండవు. అందుకని నేనేం మాట్లాడలేకపోతా ఉన్నాను. ఇప్పుడు నిజంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఫుల్ పవర్ లో ఉన్నాం. ఎక్కడన్నా ఒక దాడి జరిగిందా? ఎక్కడన్నా ఒక విధ్వంసం జరిగిందా? చూపిమ్మనండి. పొద్దున్న నుంచి ఇప్పటి వరకు ఏమైనా జరిగిందా? ఇంతకు ముందర జరిగినాయి. ఏమి జరిగినాయి? వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు, అది కూడా 2-3 ప్రాంతాల్లో మాత్రమే, వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు అత్యంత దారుణమైనటువంటి మారణకాండ చేస్తే అటు పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీసులు పట్టించుకోక, లేదు ఇటు రాజకీయ నాయకులు పట్టించుకోక, వాళ్ళు తీవ్రమైన వేదనకు గురయ్యి ఇబ్బందులకు గురయ్యి ఊళ్ళు వదిలిపెట్టి వెళ్ళిపోయి ఆ కోపంలో నుంచి కొంతమంది లక్షలో 1% అక్కడక్కడ చిన్న చిన్న అల్లర్లు చేశారు. దాన్ని మేము ఖండిస్తున్నాం. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము యాక్సెప్ట్ చేయం. మా నాయకులు కూడా యాక్సెప్ట్ చేయరు. స్వయంగా లోకేష్ బాబు గారు, చంద్రబాబు నాయుడు గారు క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. ఎవరైనా సరే చట్టాన్ని చేతిలోకి తీసుకోవద్దు, భౌతిక దాడులు చేయవద్దు, చట్ట వ్యతిరేకంగా చేసిన ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా శిక్ష పడేలాగా చేసే బాధ్యత న్యాయస్థానాల ద్వారా మనం చేద్దాం. తప్పు మాత్రం మన సైడ్ నుంచి చేయొద్దు. వాళ్ళు చేసినటువంటి దాష్టికాలు మనం చేయకూడదు అనేటువంటిది స్పష్టంగా లెటర్ ద్వారా చెప్పారు. ఇంకా గొప్ప విషయం చెప్తా వినండి. చంద్రబాబు నాయుడు గారు గెలిచిన తర్వాత మీడియా సమావేశంలో మీరు గమనించే ఉంటారు, అధికారం శాశ్వతం కాదు, ప్రజల వద్ద ప్రేమ శాశ్వతం అని చెప్పినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. వీళ్ళు చెప్తా ఉంటారు, ఈ రోజు ఓట్లు నాకు పడలేదని చెప్పి ప్రజల్ని ముద్దాయిలుగా చూపించే ప్రయత్నం చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు చేసినటువంటి తప్పులు మర్చిపోయారు. వీరు చేసినటువంటి దాష్టికాలు మర్చిపోయారు. ఇందాక సాయిరెడ్డి గారు ఏదో మీటింగ్ పెట్టి చెప్తా ఉన్నాడు. నాకు అర్థం కాలేదు. విజయసాయిరెడ్డి మాట్లాడే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా చంద్రబాబు నాయుడు గారిని ఏకవచనంతో మాట్లాడుతూ, అగౌరవంగా మాట్లాడుతూ, రాజ్యాంగం గురించి, డెమోక్రసీ గురించి అసలు కామెడీలుగా మాట్లాడారు. ఏది రాష్ట్రపతికి లెటర్ రాస్తాడంట. ఏమైందండి? వరప్రసాద్కి శిరోమండనం చేస్తే రాష్ట్రపతి స్వయంగా ఇన్వాల్వ్ అయితే ఆ కేసు ఇంతవరకు ఏమైంది? దాని గురించి ఎవరన్నా పట్టించుకున్నారా? ఓకే 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 గతం అయిపోయింది, ఇప్పుడు వర్తమానం కావాలి. ఏంటి కూర్పుకు సంబంధించి యువకులకు ఎక్కువ అవకాశం ఇచ్చినట్టున్నారు? నెక్స్ట్ 29 టార్గెటా? అవును, భారతదేశమే యువతకి ప్రపంచ దేశాల్లో యువతకి పెట్టింది పేరు, మీకు తెలియంది కాదు. మరి ఓకేనా? పెద్దవాళ్ళు ఊరుకుంటారా? సీనియర్లు అంటే ఇప్పుడు సీనియర్లని ఎట్లా అకామిడేట్ చేయాలనేది మీకు తెలుసు కదా. చంద్రబాబు నాయుడు గారు రాజకీయ దురంధరుడు, ఎవరిని ఎట్లా ట్యాకిల్ చేయాలో ఆ మాత్రం తెలియనటువంటి రాజకీయ నాయకుడు కాదు. వీళ్ళలాగా ఏకపక్షంగా పోయేటువంటి పరిస్థితి లేదు. సీనియర్స్ గౌరవిస్తూనే కొత్త టీం ని ప్రమోట్ చేస్తూ పెద్దల సూచనలు, యువకుల కార్యక్రమాలు అన్ని కలిపి అల్టిమేట్ గోల్ ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు. ఓకే, మీరు చూసినట్టు ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారికి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎటువంటి గౌరవం ఉంది, ఈ రోజున ఏ విధమైనటువంటి గౌరవం ఉంది, అన్ని ప్రజలు గమనిస్తా ఉన్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో